నిజంగా చెప్తున్నా హీరోలో ఉన్న విషయం ఏంటంటే సినిమా ఇంత బాధిస్తే రెండో సినిమా మామూలుగా లేవది. నిజంగా హీరోకుండే నాయన తోడలు వాడికి ఉందిట, కానీ హీరోనికి మాత్రం పెట్టినప్ప ముద్దు అసలు ఎంత సార్లు నాకే ఆ పెరుగులైతే మస్తు నాకిండప్ప. నాకైతే నిజంగా నాకే హీరోకు నాకాలు అనిపించింది. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం హీరో గేమాన్ మూవీలో ఆయన పేరు నుంచి చెప్తా మాతగా ఆయన కండలు పిర్రలు ఉన్నాయి నాయన. అసలు ఆయన చూస్తే నాకే కొరక తినాలనిపించింది నిజంగా. ఆయన అద్దాలు పెడితే మాత్రము నిజంగా ఆయన నిజంగా నేనే ఆ ప్లేస్ తెల్ల తెల్లగా ఉంటాయి పాలు నా దగ్గర ఉప్పలు పాలు. నిజంగా చెప్తున్నా హీరో నెక్స్ట్ సినిమా మాత్రము ఏ పెద్ద డైరెక్టర్ ఒక రాజమౌళి మాత్రం పక్క తీసుకున్నాడు. ఎందుకంటే హీరోలో అంత కసి ఉందని ఏముడి కింద అనుకున్నా. ఏం చేసినా నాయనా అయ్యా నల్ల నల్లగా ఉంటది మచ్చే ఉప్పల బాలు కొంది మంచి కసే. ఆయన పెరుగులు మాత్రం నిజంగా నాకు ఒకసారి నాకాలనిపించింది. నిజంగా గ్రేట్ అబ్బా హీరో మాత్రం నిజంగా తోపే. ఫస్ట్ టైం కొత్త హీరో అయినా పర్వాలేదు, నిజంగా రికార్డు కొట్టిండబ్బా నిజంగా. చిన్న హీరో కానీ రెండో సినిమా మాత్రం పైకి లేవాల్సిందే. ఇప్పుడు ముళ్ళు మాత్రం బాగా లేసింది పెద్దగా, నెక్స్ట్ లేస్తాడు మూడో ముళ్ళు మామూలుగా నిజంగా చాలా చాలా బాగుందబ్బా. నేను ఫస్ట్ టైం మళ్ళీ రివ్యూ చెప్పడానికి వస్తుంది. గ్రేట్ హీరో పేరు ఏం పేరు? గీత్ గీత్ గీత్. డైరెక్టర్ దానంద్ గారు నిజంగా చెప్తున్నా మీరు బాగా తీశారు, కానీ హీరోకు ఉండే తొడలు ఆయన పిజప్ వెనుక మాత్రం వస్తున్నాయి. టచ్చర్ మాత్రం చాలా బాగుంది తప్ప. సెకండ్ హీరో ఆమెకున్న ఫిజిక్, ఆమెకున్న అసలు ఎక్స్ప్రెషన్, గ్లామర్ నిజంగా హీరో అంటే ఇలాంటి దాన్ని పెడితే ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే. నాకు ఫస్ట్ టైం అండి ముళ్ళు లేసింది. బాయ్. గేమాన్ సినిమా అయితే చాలా బాగుంది. చిన్న హీరో అయినా ఎంత బాగా చేశాడు. యాక్టింగ్ గానీ ఫైటింగ్స్ గానీ పెద్ద సినిమాలని కాదండి, చిన్న సినిమాలను చూసి కూడా ఆదరించండి. సినిమాలో కంటెంట్ మాత్రం సూపర్ ఉంది. ఒక కొడుకు అండ్ అంటే తల్లి ఇద్దరు కాన్సెప్ట్ వచ్చి చాలా అద్భుతంగా ఉంది. ఏదో కోట్లు పెట్టే సినిమాలు కాదండి, చిన్న సినిమాలను కూడా చాలా తక్కువ బడ్జెట్ లో తీసిన మ్యూజిక్ మాత్రం చాలా బాగా కొట్టారు. సినిమాలో హీరో మాత్రం చాలా కసిగా ఉన్నాడు. చాలా అంటే చాలా కసి. నా కండల రాజా చాలా అంటే చాలా బాగుంది. సూపర్ సినిమా. చాలా మంది పెద్ద పెద్ద సినిమాలకు వెళ్ళాలనుకుంటారు, కానీ ఇలాంటి చిన్న చూడండి. మెయిన్ ఏంటంటే కంటెంట్ ఇంపార్టెంట్. మనకు కంటెంట్ కావాలి. ఏంటంటే మూవీలో ఏముంది అవసరం లేదు, కంటెంట్ చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంది. పాత హీరోల కంటే కూడా కొత్త హీరో చాలా హీరోలో తొడలు ఆయన చాలా పెద్దదే, మామూలుగా లేదు. చాలా పెద్ద పెద్ద ఆయనలో మామూలు చాలా పెద్ద సినిమా. ఎంత